ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాలలో వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ బిఎల్ఓలను ఆదేశించారు. బుధవారం ఆయన నల్గొండ జిల్లా గట్టుపల్ మండల కేంద్రంలో సర్ కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాలలో వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ బిఎల్ఓలను ఆదేశించారు. బుధవారం ఆయన నల్గొండ జిల్లా గట్టుపల్ మండల కేంద్రంలో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ను ప్రత్యక్షంగా పరిశీలించారు. బిఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లకు ఇవ్వడం, వాటిల వివరాల నమోదును తనిఖీ చేశారు. 2002లో ఓటర్ వివరాలు ఉన్నట్లయితే ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫారంలో ఎలాంటి వివరాలు నమోదు చేస్తున్నారు, లేనట్లయితే ఎలాంటి వివరాలు పొందుపరచాలో అడిగి తెలుసుకున్నారు. పక్కనే ఉన్న ఇంటి యజమాని గుమ్మకొండ నర్సిరెడ్డి యాదిరెడ్డితో మాట్లాడారు. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయని, ఎంతమంది ఉన్నారని, ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చారా, వాటిని నింపారా, ఏ పోలింగ్ కేంద్రంలో మీకు ఓట్లు ఉన్నాయని అడిగారు. ఒక కుటుంబం మొత్తం ఒక పోలింగ్ కేంద్రానికి వచ్చేలా చూడాలని బిఎల్ఓలు ఇల్లు సందర్శించే సమయంలోనే ఫామ్ 6, 8 వెంట పెట్టుకుని వెళ్లాలని చెప్పారు. ఒక ఓటరుకు 2 చోట్ల ఓటు నమోదున్నట్లయితే ప్రస్తుతం తనకు ఓటు ఎక్కడ ఉండాలో ఓటరే నిర్ణయించుకోవాలని, లేనట్లయితే అధికారుల రికార్డుల ఆధారంగా ఒక చోట తొలగించడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎవరికి 2 చోట్ల ఓటు హక్కు ఉండరాదని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు ఎన్యూమరేషన్ ఫారాలు నింపడంలో బిఎల్ఓలకు సహకారం అందించాలని, ఈ విషయమై పంచాయతీ కార్యదర్శులు బిఎల్ఓలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి తెలియజేయాలని ఎంపీడీఓ హిమబిందును ఆదేశించారు. ఎన్యూమరేషన్ ఫామ్స్ నింపిన తర్వాత ఓటరు జాబితా ప్రదర్శన, కొత్త ఓటు నమోదు, తప్పులను సరిచేయడం వంటివి చేపట్టడం జరుగుతుందని, అందువల్ల ఓటర్లు త్వరితగతిన వారి వివరాలను సమర్పించి ఎన్యూమరేషన్ ఫామ్స్ ప్రక్రియను పూర్తి చేసేలా సహకరించాలని కోరారు. జిల్లా కలెక్టర్ వెంట చండూరు ఆర్డీఓ శ్రీదేవి, సర్పంచ్ ఎం జగన్నాథం తదితరులున్నారు.